ముఖ్యమైన హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీ లైఫ్ సెటిల్ చేయాలని వారు చూస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది? అలాగే సింహరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి? అలాగే ఎటువంటి దేవత ఆరాధన ఈ సింహరాశి వ్యక్తులకి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇక వివరాల్లోనికి వస్తే సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని గమనిస్తే కనుక జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు. సోమరితనం అంటే నచ్చదు. అయితే జీవితంలో ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. లక్ష్య సాధన కోసం ఎంత శ్రమనైనా అనుభవిస్తారు. అలాగే లక్ష్య సాధన కోసం కృషి చేసి ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తారు. అలాగే తమ ఆలోచనలు కావచ్చు, తీసుకురావాలి అనుకుంటారు. నిర్ణయాలు కావచ్చు, ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం నచ్చదు. అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపును పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజా ఆకర్షణ కూడా అధికంగా ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్తులకు సంబంధించి అభివృద్ధి చేస్తారు. వ్యాపారాలు కూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. అలాగే సింహరాశి వ్యక్తులు అలంకార ప్రియులు. ఇక ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. గంటల తరబడి అందం కోసం సమయాన్ని కేటాయిస్తారు. అయితే సింహరాశి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తారు. మీరు ఒక జీవిత గమనాన్ని బట్టి మీ స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు, బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. అలాగే స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. అవసరమైతే సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆర్థిక సహాయం చేస్తారు. అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. ఎందుకంటే ఒక విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతారు. మీ ఉద్దేశంలో చోటు సంపాదించుకోవాలని నిరంతరం ఆరాటపడతారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు. మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే వారిని ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేత కాదు. మీ పైన వారికి ఉన్నటువంటి అభిమానాన్ని కావచ్చు, ప్రేమను కావచ్చు బయటకు చెప్పలేకపోతున్నారు. కానీ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీ మనసులో చోటు సంపాదించుకోవాలి అనుకుంటున్నారు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు. ఇలా ఏదైనా సరే మీ జీవితంలో చోటు సంపాదించుకోవడానికి ఆరాటపడుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ, మీరు పనిచేసే చోట కానీ ఉన్నారు. మీ యొక్క బంధువులు కూడా ఉండొచ్చు. మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే అందరికీ చెప్పుకోరు. వారంటే మాకు ఇష్టమని చెప్పుకోరు. అలాగే మీతో కూడా చెప్పుకోరు. కానీ మీకు ఎప్పుడు మేలు జరగాలని భగవంతుణ్ణి ఆరాధిస్తారు. మేలు జరగాలని అనేక రకాలుగా సహాయం చేస్తారు. అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో శుభ ఫలితాలు ఉంటాయి. మీ యొక్క లైఫ్ సెటిల్ చేయాలని ఎప్పుడూ చూస్తారు. ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడితే మీకు మంచి అవకాశాలు ఇప్పించాలని ఆరాటపడతారు. అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు ఏ విధంగా చేయాలో తెలియక సతమతమవుతున్న
వారు ఖచ్చితంగా ఈ విషయంలో సహాయం చేస్తారు. ఒకవేళ మీరు పెళ్లి కాని వారు అయితే సింహరాశి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నట్లయితే ఆ యొక్క అపోజిట్ జెండర్ వారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండవచ్చు. పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకు భార్య మీపై చూపించేది ప్రేమ కూడా ఉండొచ్చు. అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా ఆరాటపడుతున్నారు. ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాలుగా సక్సెస్ని చూడాలని ఆశపడుతున్నారు. దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. మీకు సహాయంగా ఉంటున్నారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారిచే సలహాలు పాటించి ప్రయత్నం చేయండి. అప్పుడే మీ యొక్క జీవితం సాఫీగా సాగిపోతుంది. వారి యొక్క ప్రేమను అభిమానాన్ని అర్థం చేసుకొని వారితో బంధాన్ని కొనసాగించడం వల్ల మేలే తప్ప కీడు జరగదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే వారు మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా వాటి నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కీడు చేయాలని వారు అనుకోరు. అటువంటి వ్యక్తిత్వం కాదు. ఈ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక మనిషి మనపై ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నారా లేకపోతే ఒక మనిషి మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారా అనే విషయం వారి యొక్క ప్రవర్తన మాట తీరు వారు చేసే పనుల వలన అర్థమవుతుంది. అయితే మీ పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటకు ప్రేమను కానీ అభిమానాన్ని కానీ వ్యక్తీకరించలేకపోయినా ఖచ్చితంగా వారిపైన అభిమానాన్ని చూపిస్తున్నారు, ప్రేమను చూపిస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది. అటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి. వారి మాటలో నిర్లక్ష్యం చేయకండి. వారు మీకు జీవితంలో సక్సెస్ అయిన ఫలితాలను అందించడానికి నిరంతరం శ్రమ పడతారు. ఈ విధంగా సింహరాశి వారి జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు అందుకుంటారు. అలాగే మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారు. మీ యొక్క విజయాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులను దూరం పెట్టడం ఉత్తమం. అంటే మీరు ఏదైనా సాధించినప్పుడు అసూయపడతారు. అది మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, అర్థమవుతుంది. వారితో మీ వ్యక్తిగత విషయాలు ఏవి కూడా చెప్పుకోకండి. ఒకవేళ చెప్పుకుంటే మీ నాశనాన్ని కోరుకుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకండి. ఈ విధంగా పెట్టుకోవడం వలన జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు మీరే కొని తెచ్చుకుంటారు. అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని అభిమానించే వారిని ఆదరించండి. వారితో బంధాలను కొనసాగించండి. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులను పక్కన పెట్టండి. వారితో బంధాలను ఎంత దూరం చేసుకుంటే అంత ఉత్తమం. ఈ విధమైన అవగాహన మీకు ఉండాలి. మీ శత్రువులు ఎవరు, మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరు, లేకపోతే గనక మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు అని గుర్తించే అవగాహన ఉండాలి. అటువంటి అవగాహన జ్ఞానాన్ని ప్రసాదించమని శివ భగవానుడిని వేడుకోండి. శివ భగవానుడు మీ కోరికను తీరుస్తాడు. అలాగే సింహరాశిలో జన్మించిన వారికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాలు సమర్పించండి. తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి. శని భగవాను ఆరాధించండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే రాబోయే రోజుల్లో సింహరాశి వారికి అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. నిజంగా అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. మరి రాబోయే రోజుల్లో సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి శుభవార్త వినబోతున్నారు? ఆ యొక్క శుభవార్త వల్ల మీకు ఎటువంటి లాభాలు కలుగుతాయి? అసలు రాబోయే రోజుల్లో సింహరాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారు? అలాగే మీకు ఉన్న కష్ట నష్టాలు సమస్యలు బాధల నుంచి బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే సింహరాశి వారికి జన్మ ధన్యమవుతుందని చెప్పాలి. మరికొన్ని రోజులలో మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి. అప్పుడప్పుడు ఈ రాశి వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే రిలీఫ్ని పొందుతారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా
కూడా పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో త్వరలోనే కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం, శాంతి కూడా ఉంటాయి. ఎందుకంటే ఇబ్బందులు వచ్చిన తర్వాతే కదా ఆనందం, శాంతి యొక్క విలువ తెలిసేది. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. వృత్తి వ్యాపారాలు చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. కొన్ని ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో సింహరాశి వారికి పెళ్లి సంబంధాలు నిశ్చయం అవుతుంది. విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి ఈ యొక్క సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది. ఇకపోతే రాశి గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుతం టైంలో చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. దానితో సింహరాశి వారికి జన్మ ధన్యమవుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు పొందుతారు. సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. దేవదేవుల అండదండతో మీకు బాగా కలిసి వస్తుంది. రాబోయే రోజుల్లో పుణ్యక్షేత్ర సందర్శనం అనంతరం మీ లైఫ్ టోటల్గా చేంజ్ అవుతుంది. మీ లైఫ్లో కొత్త మార్పులు చూస్తారు. ఈ సమయంలో భూముల రేట్లు పెరగడం వల్ల సింహరాశి వ్యక్తులు కోటీశ్వరులు అవుతారు. రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది. వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల ధరలు పలుకుతాయి. అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైనే పెట్టుబడులు పెడుతూ ఉండడంతో ధరలు పెరిగి సింహరాశి వారికి మంచి జరుగుతుంది. రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్స్, ఇల్లు నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండడంతో భూముల ధరలకు రెక్కలు వస్తాయి. ఇలా రెక్కలు వచ్చి సామాన్యులు కూడా కోటీశ్వరులుగా మారుతారు. డబ్బు మీ ఇంట్లో నాట్యం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సింహరాశి వారి ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. సింహరాశి వారికి మీరు కలలో కూడా ఊహించినటువంటి అదృష్టము, ధనము వెతుక్కుంటూ వస్తుంది. చాలా బాగా కలిసి వస్తుంది. మీ దశ మారిపోతుంది. ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ లైఫ్ ఒక్కసారి చేంజ్ అవుతుంది. మీ లైఫ్ స్టైల్ టోటల్గా మారుతుంది. అదృష్టం వెంటే ఉంటుంది. కొన్ని ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు లాభాలు అనేది ఉంటుంది. సింహరాశి జాతకులకు ఉత్తమ ఫలితాలు వస్తాయి. మీరు పనిచేసే రంగంలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవదేవులందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా, ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా ఆ దేవుడు మీకు అండగా ఉండి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయబోతున్నారు. అంటే తొలగించబోతున్నారు. మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారే తోక ముడుస్తారు. బిజినెస్ పరంగా కలిసి వస్తుంది. మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో ఎదుగుతారు. ప్రజెంట్ మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారా, ఆ బిజినెస్లో బాగా రాణిస్తారు. ధన లాభం కలుగుతుంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే నిత్యం కష్టపడతారో అటువంటి సింహరాశి వారికి మాత్రమే ఇటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు వైవాహిక బంధం కూడా బలపడుతుంది. ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు. మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో బాగా కలిసి వస్తుంది. ఇక నుంచి సింహరాశి వారికి అంతా శుభప్రదంగా ఉండబోతుంది. మీరు చేపట్టిన అన్ని పనులలో సక్సెస్ సాధిస్తారు. లేకపోతే రాబోయే రోజుల్లో సింహరాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. సింహరాశి వారికి అతిపెద్ద శుభవార్త, రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేరులను చేస్తుంది. ఈ సమయం కలిసి వస్తుంది. మీరు కన్న కలలు నెరవేరుతాయి. ఆర్థికంగా ఎదుగుతారు. డబ్బుకి కొదవ ఉండదు. తన లక్ష్మి ఇంట్లో నాట్యమాడుతుంది. వృత్తి వ్యాపారాల్లో మీదే పైచేయి. ఏ రకంగా చూసుకున్నా సింహరాశి జాతకులు ఎవరైతే నిత్యం కష్టపడుతూ ఉంటారో అటువంటి వ్యక్తులు మాత్రమే దైవానుగ్రహంతో పట్టిందల్లా బంగారంలా మారుతుంది. మీకు దైవం అండగా ఉండటం వలన శుభ ఫలితాలు రానున్నాయి. మీ యొక్క
ఫలితాలలో సింహరాశి వారికి జీవితం జన్మధన్యమవుతుంది. వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు వస్తాయి. ఇంతవరకు మందకోడిగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకుంటాయి. మిత్రులకు బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎన్నో రకాల గుడ్ న్యూస్లను వింటారు. ఎకనామిక్గా మీరు పుంజుకుంటారు. కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా కూడా పొరపాటున కూడా ఇప్పుడు చెప్పుకోబోయే తప్పులు అస్సలు చేయొద్దు. సింహరాశిలో జన్మించిన వారు బాగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఉన్న డబ్బు ఉంది కదా అని పొగరుగా ఉండకండి. అహంకారం పెంచుకోవద్దు. ఎవరిని దూషించకండి. కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదు. మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన ఖర్చులు పెట్టడం కూడా తప్పే. అన్ని రకాలుగా నష్టపోతారని గుర్తుపెట్టుకోండి. అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానపరిచినట్లే. కాబట్టి డబ్బుని వృధాగా ఖర్చు పెట్టవద్దు. ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లకు బానిసై డబ్బుని లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు. అవసరం ఉంటేనే తప్ప డబ్బుని అనవసరంగా వృధాగా ఖర్చు చేస్తే ఉన్నదంతా పోతుంది. పేదవారు అయిపోతారు. మీరు రోడ్డు మీదకి వస్తారు. కాబట్టి సింహరాశి వారు పొరపాటున కూడా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయకండి. అవసరమైనప్పుడు మాత్రమే ఖర్చు చేయండి. అప్పుడే లక్ష్మీదేవి మీకు డబ్బుకి లోటు లేకుండా చూసుకుంటుంది. ఇంకా సింహరాశి వారు ఎవరైతే వివిధ రకాల సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటే సింహరాశి వారు బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగించడానికి ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలు పాటిస్తే అంతా శుభమే కలుగుతుంది. పరిష్కారాలు ఏంటో చూద్దాం. సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించడంతో పాటు సూర్యాష్టకం చదవడం వలన జీవితంలో మంచి ప్రయోజనం ఉంటుంది. శని మహాత్మ ఆలయంలో నువ్వులను దానం చేయడం మంచిది. ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ సూత్ర పారాయణం పఠించండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ఇకపోతే సింహరాశి జాతకులకు మరింత కలిసి రావాలంటే దుర్గా సూత్ర పారాయణం చేయడం వలన చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. లేకపోతే పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. మీకంతా కూడా శుభం కలుగుతుంది. మీరు సమస్యల నుంచి కూడా ఇట్టే బయటపడతారు. మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా, అంటే ఏ పని మొదలు పెట్టినా అందులో ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. సింహరాశి వారు మీకు రాబోయే రోజుల్లో వినబోయే శుభవార్త ఏమిటి, అదేవిధంగా ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనేది తెలుసుకున్నారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.